హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జైదేవ్ అకాడమీ. మీరు ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారండి. ఏపీపీఎస్సీ నుండి 18 రకాల నోటిఫికేషన్లు అయితే విడుదలకు సిద్ధంగా ఉందని, 866 ఉద్యోగాలకి ఈ 18 రకాల శాఖల నుంచి త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని, ఇది జనవరిలోనే ఈ నోటిఫికేషన్ రెడీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఏపీపీఎస్సీ తలంచినప్పటికీ అనూహ్యంగా ఎస్సీ వర్గీకరణ ఏబీసీ గ్రూపులుగా విభజించడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్న నేపథ్యంలో ఈ 18 రకాల నోటిఫికేషన్లు అయితే కొంచెం జాప్యం జరిగింది. ఇక ఎస్సీ వర్గీకరణ అనేది కంప్లీట్ అయింది. మనం ఫస్ట్గా చూసినట్టయితే ఏపీ డిఎస్సిలో ఎస్సీ వర్గీకరణ అమలు చేస్తూ నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. ఇక నెక్స్ట్ జనవరిలోనే రిలీజ్ చేయాల్సినటువంటి ఈ 18 రకాల డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి 866 ఉద్యోగాలకి త్వరలోనే ఎస్సీ వర్గీకరణని ఇంప్లిమెంట్ చేస్తూ అమలు చేస్తూ నోటిఫికేషన్లు అయితే ఇవ్వాలని ఏపీపీఎస్సీ తలంచింది. కాబట్టి ఇది నిజంగా నిరుద్యోగులకి తీపి కపురు. ఎందుకంటే ఈ ఉద్యోగాల సంఖ్య తక్కువైనప్పటికీ ఇక ఏపీపీఎస్సీ స్టాండ్ అనేది మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఇక త్వరలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఇంకా మనం ఎదురు చూస్తున్న నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేయడానికి ఏపీపీఎస్సీ సత్వరమే చర్యలు తీసుకుంటుంది అనేది మనకి అర్థమవుతున్నటువంటి విషయం. ఇది సామాన్యమైన విషయం కదండి. 18 రకాల డిపార్ట్మెంట్స్లో ఉన్నటువంటి పోస్టులు మొత్తాన్ని ఇండెంట్లు తీసుకొని వీటిని ఫిల్ చేస్తుందంటే అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఉన్నటువంటి వ్యాకెన్సీస్ ఆల్రెడీ ఏపీపీఎస్సీ దగ్గర ఉంటవి. కాబట్టి ఇది నిజంగా నిరుద్యోగులకి, ఉద్యోగార్థులకి, ఎవరైతే ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికీ ఇది తీపి కబరే. కాబట్టి ఇక మనం వీడియోలోకి వెళ్ళే ముందు మీకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఎవరైతే కొత్త వారు చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ కనుక చేస్తే మీకు ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ ఇమ్మీడియట్గా మీ ముందుకు వస్తుందండి. అలాగే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తే వారికి కూడా ఉపయోగపడుతుంది. చూడండి, ఇది మనం చెప్పుకున్నటువంటి ముఖ్యాంశము. ఇక వీడియోలో కనుక వెళ్ళినట్లయితే 18 నోటిఫికేషన్ల జారీకి ఏపీపీఎస్సీ సిద్ధం అనేది మనం ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాలో చూస్తున్నాము. అది ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా శాఖల వారీగా రోస్టర్ పాయింట్ల ఖరారులు కీలకం. కాబట్టి దీనివల్ల ఇన్ని రోజులు వచ్చేసరికి ఏపీపీఎస్సీ వారి ఈ 18 నోటిఫికేషన్ ఆలస్యం అనేది జరిగింది అని చెప్తున్నారండి. అయితే ఇక్కడ మనం ఏ డిపార్ట్మెంట్లో పోస్టులు ఉన్నవి, మనకి ఏవి సూట్ అవుతాయి అనేది ఒకసారి కనుక చూసినట్లయితే అర్థమవుతుంది. ఇవి చిన్న విషయం, ఒకసారి మీకోసం చదివి వినిపిస్తాను. రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వచ్చినందున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి మార్గము సుగమమైంది. ఇప్పటికే మెగా డిఎస్సి ప్రకటన జారీ కాగా అదే మాదిరిగా ఏపీపీఎస్సీ కూడా పెండింగ్లో ఉన్న నోటిఫికేషన్ల విడుదలకు సిద్ధమైంది. ఈ ఉద్యోగాల భర్తీకి గత జనవరిలోనే ప్రకటన ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినప్పటికీ ఎస్సీ వర్గీకరణ దృష్ట్యా ఆలస్యమైంది. ఎందుకండి ఎస్సీ వర్గీకరణ దృష్టి ఆలస్యమైంది. ఆల్రెడీ ఇక ఎస్సీ వర్గీకరణ ఏబీసీగా చేశారని రాష్ట్రంలో ఉన్న మనందరికీ తెలుసండి. ఇక నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో 866 పోస్టులు అండి. ఎన్ని ఉన్నాయండి? 18 రకాల నోటిఫికేషన్లకి 866 ఉద్యోగాలు అయితే భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు ఇస్తున్నారు. 18 నోటిఫికేషన్లు ఏపీపీఎస్సీ వద్ద పెండింగ్లో ఉన్నాయి. వాటిలో అటవీ శాఖకు చెందిన సంబంధించిన 814 పోస్టులు ఉన్నవి. అయితే ఖాళీల వివరాలు పంపిన ప్రభుత్వ శాఖలు ఎస్సీ వర్గీకరణకు తగ్గట్లుగా రోస్టర్ పాయింట్లు ఖరారు చేయాల్సి ఉంది. ఎస్సీ వర్గీకరణ తగ్గట్టుగా ఈ పోస్టుల్ని వాళ్ళు అమలు చేయాల్సి ఉంది. ఈ కసరత్తు సత్వరమే చేపడితే నెల రోజుల్లో పూర్తి చేయవచ్చు. ఈ వివరాలు అందిన వెంటనే ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ల జారీకి చర్యలు తీసుకొనుంది. కాబట్టి ఇక్కడ ఎస్సీ వర్గీకరణని ఏబీసీగా ఆ పోస్టులకు రోస్టర్ పాయింట్లు ఇచ్చి వాటిని ఖరారు చేసి ఏపీపీఎస్సీకి
పంపినట్లయితే ఇదంతా ఒక నెల రోజులు అంటే మ్యాక్సిమం ఎక్కువ అండి. జనరల్గా చూస్తే డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక వారంలో చేసేయచ్చు. ఇవన్నీ తక్కువ పోస్టులు. ఎన్ని పోస్టులు? 866. వాటిలో ముఖ్యంగా చూస్తే 814 ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖలోనే ఎక్కువ ఉన్నాయండి. ఆ పోస్టులు ఏంటో కూడా ఒకసారి చూద్దాము. కాబట్టి ఈ 18 డిపార్ట్మెంట్స్లో ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ ఆ యొక్క ఇంప్లిమెంటేషను అమలు చేస్తూ వాటికి సంబంధించిన రోస్టర్ పాయింట్లు గుర్తించి ఏపీపీఎస్సీ గనక ఈ ఇండెంట్లు పంపితే ఇమ్మీడియట్గా నోటిఫికేషన్లు జారీ చేయడానికి ఒక నెల రోజులు అంటే చాలా మ్యాక్సిమం చాలా తక్కువ రోజుల్లో ఈ నోటిఫికేషన్లు అయితే రావచ్చు. ఉద్యోగాలు కూడా ఇక్కడ నోటిఫై చేసేది గెజిటెడ్ పోస్టులు అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా మంచి పోస్టులు అండి. ఇవి కానీ చూస్తే అవేంటో చూద్దాం. చూడండి, అగ్రికల్చర్ ఆఫీసర్, వ్యవసాయ శాఖ, ఇది మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ అంటారు. గెజిటెడ్ పోస్ట్ అండి. ఇది బీఎస్సీ అగ్రికల్చర్ చదివిన వాళ్ళు దీనికి ఎలిజిబుల్ అండి. ఇంకా మిగతాయి కూడా ఉన్నాయి. నేనైతే జనరల్గా చెబుతున్నాను, అగ్రికల్చర్ సబ్జెక్టుగా చదివిన వాళ్ళు ఎలిజిబుల్గా ఉంటారు. కాబట్టి ఇది మండల అధికారి అనవచ్చు అనమాట, గెజిటెడ్ పోస్టు. అలాగే ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, దేవాదాయ శాఖలో ఈఓలు ఉన్నారు. ఇది కూడా మంచి పోస్టే. అలాగే జిల్లా సైనిక అధికారి, ఇది కూడా డిస్టిక్ పోస్ట్ అండి. మంచి పోస్టులు ఇవి. ఇక గ్రంథపాలకుడు ఇంటర్ విద్యలో ఇది 2 పోస్టులోనే. హార్టికల్చర్ ఆఫీసర్, ఇది కూడా మండల ఆఫీసర్గానే గెజిటెడ్ పోస్టే. నెక్స్ట్ అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ మత్స్య శాఖలో 3 పోస్టులోనే. ఇది గెజిటెడే. టెక్నికల్ అసిస్టెంట్, ఇది గెజిటెడే. జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, అలాగే సీనియర్ అకౌంటెంట్ కేటగిరీ, జూనియర్ అకౌంటెంట్ కేటగిరీ, ఇవన్నీ క్లర్కిల్ అవ్వచ్చు, అయినా మంచి పోస్టులే. ఇక చూస్తే అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్, ఇది ఒక పోస్ట్ ఉందండి. ఇది మంచిదే, జూనియర్ అసిస్టెంట్. నెక్స్ట్ కానీ చూసినట్టయితే మనం అనుకున్నట్టు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఇవి చాలా మంచి పోస్టులు. ఎవరైతే పర్యావరణాన్ని ప్రేమిస్తున్నారో వారికి ఈ ఉద్యోగాలు చాలా ఇష్టంగా ఉంటాయండి. 814 ఉద్యోగాలు అయితే ఇది భారీ రిక్రూట్మెంట్గా చెప్పొచ్చు. బయాలజికల్ సైన్స్, అట్లనే బీఎస్సీలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ చదివిన వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీగా ఉంటారండి. హ్యాపీగా మంచిగా ఈ ఎగ్జామ్ కనుక అటెంప్ట్ అయితే మంచి పోస్టులు వచ్చేది. ఇవి మంచి పోస్టులు అండి. వీటిని మనం ఈజీగా క్వాలిఫై అవ్వడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం హర్షించదగ్గ విషయం ఏంటంటే ఏపీపీఎస్సీ వారు ఈ 18 రకాల డిపార్ట్మెంట్లో నుంచి నోటిఫికేషన్లకు త్వరలోనే ఇస్తారు. అంటే దీని అర్థం ఏంటంటే ఇక మిగతా డిపార్ట్మెంట్లు కూడా ఇండెంట్లు పంపి ఉంటవి. వాటిని కూడా ఎస్సీ ఏబీసీగా వర్గీకరించి ఆ పోస్టులు కూడా పంపితే ఇక ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ అనేది హ్యాపీగా రిలీజ్ చేస్తారు. ఇక మనం క్యాలెండర్ ఇయర్ లాగా ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఉత్సాహంగా ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో, ప్రిపేర్ అవుతున్నారో, ఏదో ఒక ఉద్యోగం సాధించే అవకాశం అయితే మీకు మెండుగా ఉందండి. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. అలాగే కొత్తగా ఎవరైతే చూస్తున్నారో మన జయదేవ్ అకాడమీని దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంకా కొత్తగా చూసే వాళ్ళకైతే మన జయదేవ్ అకాడమీలో గ్రామ వార్డు సచివాలకు సంబంధించినటువంటి అన్ని ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్, అలాగే మెటీరియల్ కూడా అందుబాటులో ఉండే. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వీటిని కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఇవి కూడా త్వరలో ఈ నోటిఫికేషన్లు కూడా వచ్చే అవకాశం అయితే ఉందండి. మీకోసం ఇవన్నీ నేను చూపిస్తున్నాను. ఇది ఈరోజు మనం చూస్తున్నటువంటి బ్రేకింగ్ న్యూస్ అండి. ఈ బ్రేకింగ్ న్యూస్ మన ఉద్యోగాల కోసం మనం చూస్తున్నాం. 18 రకాలైనటువంటి డిపార్ట్మెంట్లో 866 ఉద్యోగాలు. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి. త్వరలోనే ఈ నోటిఫికేషన్ వస్తాయి. ఏపీపీఎస్సీ నుంచి ఇంకా మంచి నోటిఫికేషన్ వస్తాయని ఆశిస్తూ ఇప్పటివరకు మన వీడియో వీక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి మీ ఫ్రెండ్ని కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.